హాయ్ అండి. నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోని శ్రావణ మాసం స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ అనేది ఈ వీడియోలో చూద్దామండి. సో దానికి కాంబినేషన్గా హోటల్ స్టైల్ షేర్వా అనేది కూడా ఎలానో ఈ వీడియోలో చెప్తాను. సో టేస్టీ వెజిటేబుల్స్ అనేవి మనకి ఎంతో హెల్త్కి మంచిది కాబట్టి సో వెజిటేబుల్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికోసమని నేను దాదాపుగా 3/4 kg రైస్ ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే నానబెట్టుకున్నానండి. సో మనం బిర్యానీ ఎందులో అయితే చేస్తామో అందులోనే ఇప్పుడు నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుంటున్నాను. సో దానికోసం ముందుగా కావలసినంత ఆయిల్ తీసుకొని సో దాంట్లోనే మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. సో ఒక బిర్యానీ ఆకు అండ్ జీలకర్ర, సాజీరా అండ్ చిన్నపాటి దాల్చిన చెక్క అండ్ 3 లవంగాలు అండ్ ఒక ఇలాచీ. సో ఇవన్నీ వేసుకొని కొంచెం వేగనివ్వాలి. సో ఇవన్నీ వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి తీసుకోండి అండ్ అలాగే 1.5 ఆనియన్ తీసుకున్నాను. సో ఇవన్నీ వేగిన తర్వాత మనకు కావాల్సినన్ని వెజిటేబుల్స్ అని వేసుకోవాలి. నేను ఇక్కడ ఆలు, క్యారెట్, బీన్స్ అండ్ మిల్ మేకర్ తర్వాత కాలీఫ్లవర్ ఇవి తీసుకున్నాను. సో మీకు ఇంకా వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపి ఒక 5 minutes వరకు వేయించుకోవాలి. సో ఇలా వేగుతున్నప్పుడు మధ్యలో ఒక్కసారి కొంచెం మాడకుండా ఉండడం కోసం మధ్యలో కలుపుతూ ఉండాలి. సో ఇలా వేగిన తర్వాత ఇందులోకి కావలసినంత సాల్ట్ వేసుకోవాలి. సో ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1 టమాటా వేసుకోండి. ఒక టమాటా చాలు, ఎందుకంటే కర్డ్ వేసుకుంటున్నాం కాబట్టి మరీ పులుపు అనేది ఎక్కువైతే కూడా బాగోదు. సో కర్డ్ అనేది కంపల్సరీ. సో ఇవి ఇలా టమాటా వేసుకున్న తర్వాత వేగిన తర్వాత ఒక 5 minutes వేయించిన తర్వాతనే కర్డ్ అనేది వేసుకుంటున్నాను. సో కర్డ్ కంపల్సరీ కాబట్టి ఈ కర్డ్ వెజిటేబుల్స్కి అంతా పట్టి మనం తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇవి వేగిన తర్వాత ఒక 5 minutes వేయించుకున్న తర్వాత ఇందులోనే కావలసినంత పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కారం ఇవన్నీ కూడా వేసుకోవాలి. సో నేను మసాలా దినుసులు ఆల్రెడీ వేసిన కాబట్టి నేను ఎక్స్ట్రా మసాలా ఏది వేసుకోవట్లేదు. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటే బాగుంటుంది. సో నేనైతే అవేవి వేసుకోవట్లేదు. సో ఇవి ఇలా వేయించుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి వాటిని మగ్గనివ్వాలి. కాస్త మగ్గిన తర్వాత మనకి వెజిటేబుల్ ఉడికిందా లేదా చూస్తే అర్థమైపోతుంది. సో ఇదే టైంలో నేను ఆ రైస్ని వంపుకొని ఫస్ట్ రైస్ వేసుకుంటున్నాను. టోటల్ వాటర్ వేయలేదండి, వంపుకున్న తర్వాత కొంచెం వాటర్ వచ్చాయి అంతే. సో అలా రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి సో మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో నేను అంతే వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా వాటర్ అనేది అవసరం లేదు. సో మనం ఆల్రెడీ కర్డ్ వేసుకున్నాం కాబట్టి తర్వాత అందులో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోకండి. కొంచెం మెత్తబడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్ని అయితే రైస్ తీసుకున్నానో అంతే నేను వాటర్ తీసుకుంటున్నాను. సో ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం సిమ్లోనే, బాగా హై ఫ్లేమ్లో కాకుండా బాగా సిమ్లో కాకుండా ఉడికించుకుంటే సరిపోతుంది. సో నాకు ఇది ఉడికేసరికి ఒక 15 minutes పట్టిందండి. సో చూసుకుంటే నాకు ఇంకా వాటర్ ఏం అవసరం లేదనిపించింది. సో అందుకని పుదీనా అండ్ కొత్తిమీరతో నేను గార్నిష్ చేసి మూత పెట్టుకున్నాను. సో ఇప్పుడు షేర్వా కోసము కావాల్సినన్ని మసాలా దినుసులు ఇందులో 2 ఇలాచీ, 3 లవంగాలు అండ్ ఒక దాల్చిన చెక్క, జీలకర్ర అనేది తీసుకుంటున్నాను. సో ఈ షేర్వా అనేది మనకి ప్లెయిన్ రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి, పరోటాలోకి కూడా బాగుంటుంది. సో ఇలా తీసుకున్న తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 tablespoons ఆయిల్ వేసుకొని 1.5 అనేది ఆనియన్ వేసుకున్నాను. సో ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఒక 2 tablespoons పల్లీలు, 2 tablespoons జీడిపప్పు, హాఫ్ అనేది ఒక సగం వరకు మనకు ఎండు కొబ్బరి అనేది తీసుకున్నాను. సో ఇలా ఇవన్నీ తీసుకొని కాస్త వేయించుకోవాలండి.
కొంచెం వేగిన తర్వాత మనకు అది వేగాయా లేదా అని తెలుస్తుంది కదా. వేగిన తర్వాత టమాటా అనేది వేసుకోవాలి. 1½ టమాటా లేదంటే 2 టమాటాలు వేసుకున్నా కూడా మనకు కేజీ బాస్మతి రైస్ వరకు సరిపోతుంది, బిర్యానీకి సరిపోతుంది. సో నేను ఇక్కడ 2 టమాటాలు తీసుకున్నాను. సో ఇవి వేగనివ్వాలి. ఒక 10 మినిట్స్ వేగిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి. సో చింతపండు వేసుకున్న తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు చిన్న గ్లాసుడు వాటర్ అనేది వేసుకొని ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఒకసారి మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఈ ఒక్క రెసిపీ ఉంటే చాలండి మనకి ప్లెయిన్ రైస్లోకి కానీ ఈవినింగ్ మళ్ళీ మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో ప్లెయిన్ రైస్తో తిన్నా బాగుంటుంది, చపాతీతో తిన్నా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఆ వేయించుకున్న మిశ్రమాన్ని మొత్తం తీసుకొచ్చి ఇందులో వేసేయాలి. సో మనం ఫస్టే మసాలా దినుసులు తీసుకున్నాం కదా, సో అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో అవి మిక్సీ పట్టుకునే అంతలో ఇందులో మళ్ళీ పోపు కోసము ఒక చిన్నపాటి బిర్యానీ ఆకు అండ్ జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలండి. సో ఇందులోనే ఇంకొక ఆనియన్ అనేది వేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది మనకు బాగా వేగితేనే ఈ షేర్వా అనేది బాగుంటుంది. సో ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అండ్ పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సో ఇవన్నీ వేగిన తర్వాత కాస్త పసుపు వేసుకొని కూడా కలుపుకోవాలి. సో ఇవన్నీ వేగిన తర్వాత కలుపుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఇందులో వేసేయాలి. సో ఇలా వేసుకొని మనకు కావలసినంత, అంటే మనము ఎక్కువ కావాలా తక్కువ కావాలా, అంటే గ్రేవీ అనేది చిక్కగా ఉండాలా పలచగా ఉండాలా అనే దాన్ని బట్టి మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను ఇది బిర్యానీలోకి చేసుకుంటున్నాను కాబట్టి బాగా థిక్గా అవసరం లేకుండా ఒక 2 గ్లాసెస్ అనేవి వాటర్ వేసుకుంటున్నాను. సో వాటర్ వేసుకొని వాటిని ఉడికించాలి. సో ఇది బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. పిల్లలు అసలు నాన్ వెజ్ కూడా అడగరు. వెజిటేబుల్స్ బిర్యానీలోకి ఇది చాలా బాగుంటుంది. నాన్ వెజ్లోకి కూడా ఇది బాగుంటుంది. సో ఇందులోనే కావాల్సినంత కారము అండ్ ఇక్కడ మనము వేరే ధనియాల పొడి వేసుకున్న బాగానే ఉంటుంది. నేను అదేమీ వేసుకోవట్లేదు, సాల్ట్ అండ్ కారం వేసుకుంటున్నాను. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మరిగించుకుంటే బాగుంటుంది. సో షేర్వా రెడీ అండి. సో టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ అండ్ దాని కాంబినేషన్తో ఈ షేర్వా చాలా బాగుంటుంది. సో ఈ శ్రావణ మాసంలో ఇలా చేసుకొని తినండి. పిల్లలు నాన్ వెజ్ మిస్ అవ్వకుండా వెజిటేబుల్ బిర్యానీ తిన్నట్టు ఉంటుంది, ప్లస్ నాన్ వెజ్ని కూడా అడగరు. సో ఈ షేర్వాతో ఈ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో నచ్చితే ఈ రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.